వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అని తెలుసు కదా, వంశీ మూవీ అప్డేట్స్ తెలుగు అన్నమాట. అయితే ట్రైలర్ లాంచ్ అయితే చేయడం జరిగింది అనమాట. మరి మరిన్ని అప్డేట్స్ అయితే అన్ని వివరాలు అయితే మన అన్నగారు అయితే చెప్తారు అనమాట. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 hours అయిపోయింది. కాకపోతే ఏంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంకా మావాడు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, అడుగుదామని చెప్పేసి చిన్న వీడియో. ఇంకోటి ఏంటంటే మేమిద్దరమే మాట్లాడుకుంటే అందరికీ తెలియదు కదా, సో అందుకే ఈ వీడియో చేస్తున్నాం. అందరికి కూడా తెలిస్తే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోతుంది అని చెప్పేసి. ముందే మావాడు ఎట్లా అంటే సినిమా మీద గట్టి నాలెడ్జ్ ఉన్నాడు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ అంటే పిచ్చి ఉన్నాడు అనమాట. సో అడిగి ఒకసారి తెలుసుకుందాం. ట్రైలర్ చూసినావు కదరా? చూసిన. నీకు ట్రైలర్లో ఫస్ట్ నీకు ట్రైలర్ చూడగానే నీ రియాక్షన్ ఏంది? నాకైతే సినిమా చూడగానే ఇప్పుడే ప్రీమియర్ చేయండి 10,000 టికెట్స్ పెట్టి. ఒక్క నిమిషం, సినిమా ఎప్పుడు వచ్చిందిరా? December 5th కి రిలీజ్ ఉంది. సినిమా చూడగానే అంటున్నావు అంటే ఇప్పుడే చూడాలని అన్నట్టు ఫీలింగ్ కలిగింది అనమాట. ఇప్పుడే వేస్తే ఇప్పుడే 10,000 టికెట్స్ పెట్టి సినిమాకి వెళ్ళిపోతా అనమాట. 10,000 టికెట్సా? టికెట్ ఒక టికెట్ అంటే 10,000 ఉంటది అనుకుంటున్నావు? టికెట్ అంత రేంజ్ లో ఆర్టిస్ట్ క్లాస్ మినిమం అమ్ముతుంది అక్కడ. అట్లా బుక్ మై షోస్ కూడా ఉంటాయి కానీ అదే ఇప్పుడు నీకు ట్రైలర్ చూడగానే ఫస్ట్ షో అయితే అట్లా ఇస్తుంది అనమాట. ఫస్ట్ ట్రైలర్ చూడగానే ఫస్ట్ రియాక్షన్ అంటే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, అసలు ఏంది కథ ఏమన్నా నీకు కొంచెమన్నా అర్థమైంది దాంట్లో? నాకైతే అన్ని అర్థమైనాయి, కానీ ట్రైలర్ చూడగానే నాకైతే ఇండస్ట్రీ హిట్ అనిపించింది. నాకైతే మొన్న దేవర మూవీ రిలీజ్ అయింది మా ఎన్టీఆర్ అన్నది. ఇప్పుడు ఆ మూవీని బీట్ చేయగలుగుతుందా ఇప్పుడు పుష్ప 2? మా పుష్ప 2 కంపల్సరీ దేవరాని సినిమా దాటిస్తుంది. కానీ మేబీ కంటెంట్ పరంగా మా పుష్ప 2 ఇంకా ముందుకెళ్తుండొచ్చు, అంటే మీ దేవరాని దాటి. నేనైతే అంటున్నా అలా, ఎందుకంటే కంటెంటే ఉంటుంది కాబట్టి. మీ దేవరా కంటెంట్ కన్నా మా పుష్ప 2కి ఇంకా ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి మాది హై లెవెల్కి అయితే వెళ్తుంది. అంటే డే 1 దాదాపు 350 CR అయితే పక్కా కొడుతుంది మా పుష్ప. 350. ఓకే, ఇప్పుడు మనం లోపల క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు ఉన్న డౌట్ ఏంటంటే, నా జగపతి బాబు ఎందుకు వచ్చిండు మధ్యలో జగపతి బాబు అంటే ఆయన రోల్ ఏంది అంటే నువ్వేమనుకుంటున్నావు? ఫస్ట్ ఆ ట్రైలర్ చూసి ఆ రోలు ఎట్లా నీకు అల్లు అర్జున్ కి సపోర్టివ్ గా ఉంటుందా లేకపోతే అగెనిస్ట్ గా ఉంటుందా, ఎట్లా ఉంటుంది అనుకున్నావు? మేబీ నా ఒపీనియన్ మాత్రం చెప్తాను అనమాట. ఏంటంటే ఇప్పుడు జగపతి బాబు గారు ఆల్మోస్ట్ ఆల్ మూవీస్లలో నెగిటివ్ సైడ్ రోల్, కీప్ సపోర్టింగ్ ఏవైతే రోల్స్ చేశాడో ఈ మూవీలో ఇప్పుడు పుష్పకి అగెనిస్ట్ అయితే ఉంటున్నాడని నాకు అర్థమవుతుంది. లేదా ఇప్పుడు మేబీ ఏంటంటే పిఎం అయినా లేదా సీఎం అయినా ఉండొచ్చు మన జగపతి బాబు గారు అయితే. అగెనిస్ట్ గా విలన్స్ ను కూడా పంపిస్తుండొచ్చు పుష్పకి. ఓకే, ఇప్పుడు మధ్యలో కొన్ని కొత్త రోల్స్ వచ్చినాయి, న్యూ క్యారెక్టర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు అవి ఎందుకు మధ్యలో వచ్చినాయి? ఇప్పుడు ముందు లేని ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చినాయి ఏంటంటే అర్థం కాలేదు. ఇప్పుడు మధ్యలో కొత్త క్యారెక్టర్స్ వచ్చినాయి, సో ఆ కొత్త క్యారెక్టర్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఆ క్యారెక్టర్స్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు ఆల్సో ఏంటంటే ఇప్పుడు జగపతి బాబు గారు యాడ్ అయ్యేదిగా. అయితే ఏంటంటే ఇప్పుడు రావు రమేష్ గారికి అయితే అగైనిస్ట్ అయితే మన అల్లు అర్జున్ అంటే పుష్ప ఏదైతే ఉంటుందో రావు రమేష్ కి అగైనిస్ట్ ఉంటాడో. రావు రమేష్ కి కోపం వచ్చి ఏం చేయాలో తెలియక డైరెక్ట్ పిఎం అయినా సీఎం అయినా ఉంటాడుగా మన జగపతి బాబు గారు. ప్రణీత ప్రతాప్ అనుకుంటా. అయితే ఆయనకి కన్వర్జేషన్ అయితే అవుతాడు. దాని ద్వారా మన జగపతి బాబు గారు తెలుసుకుంటాడు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్మగ్లర్ అని చెప్పేసి ఇక విలన్స్ ని పంపిస్తూ ఉంటాడు. అంతేందుకు మళ్ళీ బన్వర్ సింగ్ కూడా కొన్ని ఫుల్ పవర్స్ అయితే ఇస్తాడు అనమాట. బన్వర్ సింగ్ ఉన్నాడు ఇప్పుడు అందులో చూస్తే కొంచెం వైలెంట్ గా కనిపిస్తున్నాడు ఈసారి. అంటే లాస్ట్ పుష్ప 1 లో మాత్రం అంత లేదు, జస్ట్ పోలీస్ క్యారెక్టర్ నార్మల్ గా ఉండే. ఇప్పుడు ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు? అంటే హైప్ ఇస్తున్నారు అంటే నేనేమంటున్నాను అంటే కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయినాయి, ప్లస్ ఈయనకి కూడా హైప్ ఉన్నది. అంటే ఈయన రోల్ ఏముంటది ఆ కొత్త క్యారెక్టర్స్ వల్ల, అదేముంటది అని నో డౌట్. ఏంటంటే ఇప్పుడు పుష్ప 1 లో ఒక కూలోడ్ నుంచి ఒక స్మగ్లర్ గా మారిపోయాడు. అంటే ఒక 4%. ఓకే, డైలాగ్ లో ఉంటది కదా, పుష్ప అంటే నేషనల్ అనుకుంటున్నావా ఇంటర్నేషనల్ అని? అంటే నేషనల్ గా ఉన్నప్పుడు నార్మల్ గా స్మగ్లర్ గా స్టార్ట్ అయినప్పుడు బన్వర్ సింగ్ ఉండే,
ఇప్పుడు ఇంటర్నేషనల్ కెరీర్ కాబట్టి చాలా మంది హస్తాలు ఉన్నాయి ఆ వేలో చూపెట్టారు. అలా. ఓకే. ఇంకా ఇప్పుడు శ్రీవల్లి అదే మన హీరోయిన్ ఇందులో చనిపోతుంది అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది ట్విట్టర్ లో లేదా ఫేస్బుక్, అది సోషల్ మీడియాలో ప్రజెంట్ అదే అన్నమాట. ఒకవేళ చనిపోతే సినిమా ఓకేనా లేదా అంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కామన్ గా ఏంటంటే పార్ట్ 1 లో ఒక మంచి ఫీలింగ్ ఇచ్చే క్యారెక్టర్స్ ఉంటాయి, పార్ట్ 2 లో చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు పుష్ప 2 లో కూడా, అంటే కేజీఎఫ్ 2 లో హీరోయిన్ ఎలా చనిపోతుందో పుష్ప 2 లో కూడా శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోతుంది. అంటే బన్వర్ సింగ్ షెకావత్ చంపేస్తాడు, లేదా అంటే మన జగపతి బాబు గారు విలన్స్ పంపించి క్లైమాక్స్ లోనే చంపేపిస్తుండొచ్చు. ఇప్పుడు కేజీఎఫ్ లో హీరోయిన్ చనిపోతుంది అన్నాను, ఇది పుష్ప 2 దీనిలో కూడా అదే సీన్ అని అంటున్నావు, అంటే కాపీ కొట్టినట్ట? లేదు, కాపీ కొట్టినట్టు కాదు, ఒక స్టోరీకి తగ్గట్టు ఉంటది కాబట్టి. అలా అలా ఇప్పుడు కోపం వస్తే పోయి చంపడం అనేది ఉండదు, ఎందుకంటే ఒక రివెంజ్ కాబట్టి చంపిస్తాడు అనమాట. సరే, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు రివెంజ్ అంటే ఒక విట్నెస్ కావాలి కాబట్టి ఆ భార్య అండ్ తల్లి, భార్యనైనా చంపవచ్చు లేదా శ్రీవల్లిని చంపవచ్చు అలా. అందుకే అక్కడ మీరు విజువల్స్ కూడా చూడొచ్చు ట్రైలర్ లో, ఏంటంటే ఎర్రచందనం మీద ఒక బాడీని తగలబెడుతున్నారు, అది కూడా అక్కడ రావు రమేష్ గారు అయితే ఉన్నారు. అక్కడ పుష్ప అయితే క్యారెక్టర్ లేదు అక్కడ. సరే, ఇప్పుడు మనకు ఈ మూవీలో ఐటెం సాంగ్ ఉంది ఒకటి, అందులో శ్రీలీల అయితే కనిపించింది. సో శ్రీలీల అంటే మంచి డాన్సర్ కూడా, మంచి పర్ఫార్మెన్స్ ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ చేసుకుని చాలా సినిమాలో వీడియోస్ వచ్చినాయి. అల్లు అర్జున్తో కాంబో ఇప్పుడు ఫస్ట్ టైం. సో ఎట్లా ఎక్స్పెక్ట్, అల్లు అర్జున్కి మించి చేస్తుందా లేకపోతే అల్లు అర్జున్కి తక్కువనే ఉంటుందా? అసలు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈ ఐటమ్ సాంగ్ లో, నిజం చెప్తున్నా, ఈ ఐటమ్ సాంగ్ లో శ్రీలీలకి మించి మన అల్లు అర్జున్ క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో డాన్స్ హైలైట్ చేస్తాడని నేను చెప్తున్నా. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఊ అంటవా సాంగ్ లో సేమ్ మన అల్లు అర్జున్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ సంథింగ్ ఏంటంటే ఇప్పుడు సమంత గారు కూడా అయితే చేయడం జరిగింది. ఇందులో అయితే శ్రీలీల గారు అల్లు అర్జున్ కి మించి చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక డామినేషన్ చేసినట్టే అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మూవీస్ నుంచి లాస్ట్ మూవీస్ దాకా అల్లు అర్జున్ డాన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఒకవేళ గనక ఈ ఐటమ్ సాంగ్ లో శ్రీలీల గనక అల్లు అర్జున్ డామినేషన్ చూపించింది అనుకో, చెప్తున్నా కదా ఇండియా మొత్తం షేక్ కావాల్సిందే. ఆ ఐటమ్ సాంగ్ అయితే చెప్తున్నా కదా, ఒక 1 month లో 200 million వ్యూస్ అయితే వెళ్ళిపోతుంది. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి మా అల్లు అర్జునే పుష్ప పార్ట్ 2 కాకుండా దీని తర్వాత పార్ట్ 3 ఉండే ఛాన్స్ ఉందా, లేకపోతే పుష్ప 2 లోనే మొత్తం చాప్టర్ క్లోజ్ చేస్తారు? నేను ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, పుష్ప 2 లోనే చాప్టర్ క్లోజ్ చేసేస్తే అయిపోతుంది అని నేను అంటున్నాను. ఎందుకంటే పార్ట్ 3 ఉండాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే పార్ట్ 2కి ఇంత లేట్ అయితే చేస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు సుకుమార్ గారు టేకింగ్ అండ్ విజువల్స్ ప్లే ఉంటుంది కాబట్టి 3 years టైం తీసుకొని ఇప్పుడు ఈ ఇంత మంచి అవుట్పుట్ అయితే ఇవ్వడం జరిగింది ట్రైలర్. మళ్ళీ ఇప్పుడు పార్ట్ 3 అంటే కష్టం. ఒకవేళ పార్ట్ 3 తీయాలి అని అనుకుంటే ఇప్పట్లో రాదు, 2030లో అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీని మీదనే ఉంటే చాలా లేట్ అయిపోతుంది. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా 2 సంవత్సరాలకు ఒక్క సినిమా అయినా లేకపోతే 3-4 సినిమాలైనా తీయాలని నేను కోరుకుంటున్నా అయితే అల్లు అర్జున్ ఫ్యాన్. ఇప్పుడు ఈ ఒకవేళ ఈ పుష్ప కాకుండా పుష్ప తర్వాత నెక్స్ట్ ఏదైనా సినిమా ఒప్పుకుంటే అది పుష్ప కన్నా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే డిజాస్టర్ కానీ లైక్ ఫ్లాప్ కానీ? అంటే ఇప్పుడు నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో ఒక కొత్త సినిమా అయితే తీస్తున్నాడు మన అల్లు అర్జున్. అది 4వ సినిమా. పుష్పకి మించి ఉంటుందని చెప్పేసి కొంతమంది మేకర్స్ అయితే చెప్తున్నారు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే దానికి బడ్జెట్కే వేరే వేరే అప్పు కోసం వెతకాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దాని బడ్జెట్ 1000 కోట్లు అని చెప్పేసి అంటున్నారు. అంటే పుష్ప 2కి ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు. అంటే మన పుష్ప కాదు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అయితే 1000 కోట్లు అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు త్రివిక్రమ్. అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ అవి ఎంత అవుతుందో మనకు తెలియదు, కానీ అది కూడా ఒక 2 years లోపు కంప్లీట్ చేయాలని నేను అనుకుంటున్నా ఆ సినిమా. ఇప్పుడు చిన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, డ్యాన్స్లో అల్లు అర్జున్ బెటరా ఎన్టీఆర్ బెటరా? అల్లు అర్జున్. ఎందుకు? ఎన్టీఆర్కి ఏమైంది?
అంటే ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ ని బీట్ చేసేంత దమ్ము ఉందారా మీ అల్లు అర్జున్కి? ఉంది, అల్లు అర్జున్కి ఉంది. ఆ? ఉంది. చూసుకుందామా? ఏం చూసుకుంటాం? సరే, ఇప్పుడు పుష్ప 2లో ఫేవరెట్ అయిన డైలాగ్ అంటే ఇప్పుడు మన పుష్ప 1లో ఏదైతే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అన్న డైలాగ్ లాగా పుష్ప 2లో నీకు నచ్చిన డైలాగ్ ఏది? వైల్డ్ ఫైర్, అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేషనల్ అనుకుంటావా ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటారు, ఆ డైలాగ్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకు మళ్ళీ ఇందులో పుష్ప 1లో మంగళం సీను కట్ చేస్తుంది ఆ అమ్మాయి తల, ఐ మీన్ బ్లేడ్తో. ఇప్పుడు ఈ సీన్లో మళ్ళీ అనిపించిండు ఈ పుష్ప 2లో. ఇప్పుడు ఆయన రోల్ ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా మనకు మెయిన్ విలన్ వచ్చేసి ఎవరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు అంటే జగపతి బాబా, లేకపోతే రావు రమేష్, లేకపోతే మన బన్వత్ సింగ్. చెప్తున్నా కదా నేను, జగపతి బాబు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే అందులో సగం గుండు కొట్టించేసుకొని చీర కట్టుకొని ఒక క్యారెక్టర్ ఉంది గంగమ్మ తల్లి జాతరలో. ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు పాస్ట్ లో కూడా పుష్ప 1లో కూడా వాడు కనిపించలేదు ఆయన. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యారెక్టర్ అది ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. మేబీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నా క్యారెక్టర్స్, న్యూ క్యారెక్టర్స్ ఏవైతే ఎంట్రీ ఇచ్చారో అవన్నీ వన్ అండ్ ఓన్లీ ఇప్పుడు బన్వత్ సింగ్ అయినా పంపించాలి, లేదంటే జగపతి బాబు అయినా పంపించాలి పుష్పాన్ని అటాక్ చేపించడానికి. అయితే గంగం ఇప్పుడు ఆ సగం గుండు గీయించిన అతని పేరేది? సగం గుండు గీసుకున్నాడు కదా, అతని పేరు తారక్ పొన్నప్ప. ఇంతకు ముందు తారక్. ఓకే, చేయడం జరిగింది. ఇప్పుడు పుష్ప 2లో కూడా యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. అయితే ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది, నా వల్లనే లైఫ్ అండ్ టర్న్ పుష్ప అన్ని స్పాయిల్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆయన ఒక్క డైలాగ్ అంటే చెప్పడం ద్వారానే అర్థమవుతుంది ఈయన ద్వారా పుష్ప లైఫ్ మొత్తం కోల్పోతాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు గంగమ్మ తల్లి జాతరలో కూడా హాఫ్ గుండు అయితే చేపించి చెప్లమాల అయితే వేయడం జరుగుతుంది. ఏదైతే ఫ్లైట్ నుంచి దిగి ఒక అమ్మాయి కోసం సేవ్ చేయడానికి వస్తాడో అదే మెయిన్ క్లైమాక్స్ ఫైట్ అనమాట. ఓకే, ఇప్పుడు అతను మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసిన పుష్పకి మెయిన్ గా తిప్పలు పెట్టేది అంటే నేనే, నా క్యారెక్టరే అందులో ఆయనకు తిప్పలు పెట్టేది అంటే అది ఏ రకంగా సింక్ చేస్తారు, ఏ రకంగా సింక్ చేస్తారు అంటే ముందు క్యారెక్టర్ లేదు, అది ఇప్పుడు కొత్తగా వచ్చింది, నా వల్లే ఇబ్బందులు ఉంటాయి ఆయనకి అని చెప్పేసి ఆ మాట అన్నాడు ఇంటర్వ్యూలో. అంటే ఎట్లా కన్వే చేస్తావు దాన్ని? ఏంటంటే ఇప్పుడు తను ఓన్గా వచ్చి అంటే ఒక స్మగ్లర్ నేను ఆయన అటాక్ చేస్తా అని వానికి షోకి అయితే ఏమి ఉండదు. ఎవరైతే పంపిస్తారో అతను ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట ఆ మూవీలో, పవర్ఫుల్ క్యారెక్టర్. ఏంటంటే ఇప్పుడు చాలా పెద్ద రౌడీ షీటర్ అని చెప్పుకోవచ్చు, అంటే గల్లీ రౌడీ షీటర్ కాదు, చాలా ఇంటర్నేషనల్ అని చెప్పుకోవచ్చు అతను కూడా. అయితే దానికి కూడా ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ని బట్టి బన్వత్ సింగ్ అయినా లేదా జగపత్ బాబు అయినా డీల్ చేసుకొని మరి పుష్ప మీదకి ఎలాగైనా అటాక్ చేపించి ఆ స్మగ్లింగ్ లో మొత్తం డబ్బులు సంపాదించాలని మనకు హాఫ్ గుండోడి క్యారెక్టర్ అనమాట. అంటే రివెంజ్ కోసం క్లైమాక్స్ లో ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి. మధ్యలో ఒక సీన్ ఏంటంటే హాఫ్ నోట్ పట్టుకొని మనకు జపాన్ లో కనిపిస్తాడు. దేని గురించి అయితే ఏంటంటే ఇప్పుడు డీల్ చేసుకొని ఎర్ర చందనంకి అయితే వాళ్ళకు జపాన్ లోకి షిఫ్ట్ అయితే చేస్తారు. చేసిన తర్వాత అంత డబ్బులు బ్లాక్ మనీ అవుతుంది కాబట్టి హాఫ్ నోట్ అయితే ఇస్తారు. హాఫ్ నోట్ ఇండియాలోకి వెళ్ళి ఇస్తే ఫుల్ డబ్బు అయితే ఇస్తారు అనమాట. అయితే ఆ హాఫ్ నోట్ కోసం గ్యాంగ్ స్టార్స్ అయితే వస్తారు, గన్స్ తీసుకొని అటాక్ అయితే చేస్తారు. ఆ ఒక్క సెట్ చూసారు అనుకుంటా, కూలోడికి డ్రెస్ ఏదైతే ఉందో పుష్ప 1లో అదే క్యారెక్టర్స్కి ఇప్పుడు ఈ క్యారెక్టర్లు అయితే డ్రెస్ వేసుకున్నారు. అటాక్ చేస్తారు, అటాక్ చేసినాక సముద్రంలో పడేస్తారు, మళ్ళీ సముద్రం నుంచి బయటకు వచ్చి మళ్ళీ అటాక్ చేస్తాడు మన అల్లు అర్జున్. ఆ ఫైట్ సీన్స్ మాత్రం గూస్ బంప్స్ అంట. అది ఇంటర్వెల్ షాట్. అలా హాఫ్ నోట్ దొరకగానే ఇండియాకి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఇక చాలా రిచ్నెస్ అయితే అయిపోతాడు మన అల్లు అర్జున్. అందుకే అక్కడ పోల్ని కూడా ఆ తయారు చేయడం అయితే ఇప్పుడు పుష్ప 2 ఖచ్చితంగా హిట్ అని చెప్తున్నావు. పుష్ప 2 ఖచ్చితంగా హిట్, ఇండస్ట్రీ హిట్, ఆల్ టైమ్ రికార్డ్ అయితే సృష్టిస్తుంది. అంతేందుకు బాహుబలి దాటిస్తుంది. 2000 CR ప్లస్ పక్క పుష్ప 2. ప్రీ రిలీజ్ బిజినెస్ చూసారుగా ఎలా ఉందో, తగ్గేదిలే. సో
ఇప్పుడైతే పుష్ప 2 గురించి ఓకే. చూశారుగా గైస్, మీకేమన్నా ఈ వీడియో వల్ల మీకేమన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాం. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా తమ్ముడికి. నేనైతే వీడియోలో కొత్త, నాకు తెలీదు నేను ఎట్లా మాట్లాడినో ఏం అడిగినో, అదేమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి.